ఓం గురుభ్యో నమః. నేను భగవంతుడి విషయాలతో పాటు మంచి మంచి విషయాలు మోటివేషన్ వీడియోలు పెడుతుంటా అండి. ఎందుకంటారా, ప్రజెంట్ చిన్న పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా చదువుతున్నారు. తలలో వైట్ హెయిర్లు వచ్చేస్తున్నాయి, జుట్టంతా ఊడిపోతుంది పిల్లలకి. కొంచెం పెద్దవాళ్ళ ఇళ్ళోడికి, మధ్య వయసు వచ్చిల్లోడికి ఎన్నో మానసికమైన పరిస్థితులు. కొంచెం పెద్దవాళ్ళ ఇళ్ళప్పటికీ పిల్లలు చూడట్లేదు తల్లిదండ్రులని వాళ్ళ బాధ. ప్రతి ఒక్కళ్ళ జీవితంలోని ఏదో ఒకటి ఆటంకం వస్తూనే కనిపిస్తూనే ఉంది. ఆ మానసికమైన బాధలకి వీళ్ళ శరీరంలో ఆత్మహత్యలు చేసేసుకోవాలని, ఏదో చేసేసుకుందాం, రకరకాల పిచ్చి ఆలోచనలు ప్రతి ఒక్కరికి ఆ టెన్షన్ వలన. ప్రతీది అండి, ముందు మనం అండి ప్రతి ఒక్కరు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు నిజంగా అండి మనం నేర్చుకోవాలండి. ఏం నేర్చుకోవాలంటే పాజిటివ్ థింకింగ్ నేర్చుకోవాలి. ఎవ్వరూ మారరు, మనం మారాలి. మనం మారాలి అంటే భగవద్గీత చదవాలి అండి, కంపల్సరీగానండి. భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పాడు కర్మ సిద్ధాంతం అని చెప్పితే ఎంత ఏడుచుకున్న వాళ్ళైనా అండి సాధారణ స్థితికి వచ్చేస్తారండి నిజంగాను. ఎందుకంటే పనికిరాని దానికి ఆ బాధ. నిజంగా నా ఫ్రెండ్, నేను చెప్తున్న భగవద్గీత క్లాసులో యొక్క డెంటల్ డాక్టర్ అమ్మాయి అయినా, నా ఫ్రెండ్ ఇప్పుడు సెకండ్ సారి మేము భగవద్గీత చెప్తున్న లలిత, నా ఫ్రెండ్, చిన్నప్పుడు ఫ్రెండ్, 23-25 ఇయర్స్ బట్టి ఏడుపు, ఎప్పుడు చెప్పినా ఏడుపే, మానసికమైన బాధ. నేను అన్నా, నీ జీవితంలో 23 ఏళ్ళు ఏడ్చావు, వచ్చి ఒక్కసారి నాకు 3.5 నెలలు క్లాస్ విను, నీకు తగ్గకపోతే నేను సవాల్ చేస్తానని. నిజంగా మొన్న మాకు 17 అధ్యాయం అయింది, నిన్నే 17 అధ్యాయం అప్పచెప్పించుకుంటుంటే తను అంటుంది, సంధ్య నన్న జీవితాన్ని ఎంత మార్చింది అని. తనే కాదండి, బయట కూడా ఎంతోమంది అవగాహన లేక, ఎవరికారు చెప్పేవాళ్ళు లేక, ఏదో పని అయిపోతుందని చెప్పేసి పిచ్చి పిచ్చి ఆలోచనలతో మానసిక ఒత్తిడిగా అయిపోతున్నారండి. అందులోంచి బయటపడాలండి మోటివేషన్ వీడియోలు కంపల్సరీగా వినాలండి. వింటే మీ యొక్క ఆలోచన విధానం మారుతుందండి.